Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we're going to see the fifth unit of compiler design, that is the CD. So, నేను ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ వాచ్ ద వీడియో. అండ్ ఇదే పీడిఎఫ్ నోట్స్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, చూసుకోండి, నోట్స్ తీసుకోండి. అండ్ ఇన్ కేస్ మీకు ఎక్స్ప్లెనేషన్ వేరే వీడియోస్ కావాలన్నా లైక్ 4-1 సబ్జెక్ట్స్, 2-1 సబ్జెక్ట్స్ అండ్ 3-1 సబ్జెక్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అకార్డింగ్ టు ద డిమాండ్ ఐ విల్ ట్రై టు మేక్ ద వీడియోస్. ఓకే రైట్. సో అది లేట్ చేయకుండా let's see the topics covered in the CD Unit 5. First one, machine independent optimization, the principal sources of optimization, introduction to data flow analysis, foundations of data flow analysis, constant propagation, partial redundancy elimination, loops in flow graphs. So these are the topics covered in the CD Unit 5. సో అంతకంటే ముందు మనకు కంపైలర్ డిజైన్ అంటే ఏంటిది, అసలు డిజైన్ ఎందుకు చేసుకుంటామో అనేది చూసుకుందాం. సో మనము ఒక సోర్స్ కోడ్ రాసుకున్నాం, ఓకే రైట్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని కోడ్ రాసుకున్నాము. సో ఫస్ట్ మనం ఏ లాంగ్వేజ్ రాస్తాము, హై లెవెల్ లాంగ్వేజ్ రాస్తాం, అంటే మనకి ఏమైతే అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్ రాస్తాం. సో విచ్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ బై ద హ్యూమన్ బీయింగ్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హై లెవెల్ లాంగ్వేజ్, బట్ ఇట్ కెనాట్ బి అండర్స్టాండ్ బై ద కంప్యూటర్ ఆర్ సిస్టమ్. సో మనం రాసిన కోడ్ అనేది మన లాంగ్వేజ్లో ఉంటుంది, అది కంప్యూటర్కి అర్థమవుతుందా, అర్థం అవ్వదు. సో మనం ఏం చేయాలి, ఆ కోడ్ని కంప్యూటర్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయాలి, రైట్. ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ దిస్ దెర్ ఆర్ సమ్ అదర్ ప్రాసెసెస్. దాంట్లో కంపైలర్ డిజైన్ అంటే కంపైలేషన్ అనేది ఒక ప్రాసెస్. సో అలా కంపైల్ చేయాలంటే మనకు ఆ కంపైలర్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి, అంటే ఎర్రర్స్ రాకుండా ఫాస్ట్గా స్మూత్గా అవనికి ఆ డిజైన్ చేసుకోవాలి కంపైలర్ని, రైట్. సో అది ఈ సబ్జెక్ట్ అనమాట, దట్ ఈస్ అబౌట్ దిస్ కంపైలర్ డిజైన్. అది మనకు ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. అంటే మన కంపైలర్ డిజైన్లో మెయిన్గా 6 phases ఉంటాయి, ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, ఒక్కొక్క వర్క్ జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఏముంటుంది అంటే లైక్ లెక్సికల్ అనాలిసిస్ ఉంటుంది, దెన్ నెక్స్ట్ సింటాక్స్ అనాలిసిస్ ఉంటుంది. సో సింపుల్గా చూసుకొని మనకు మొత్తం 6 phases కదా, దాంట్లో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే లెక్సికల్ అనాలిసిస్, ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వచ్చేసి సింటాక్స్ అనాలిసిస్, ఓకే. సో ఈ లెక్సికల్ అనాలిసిస్లో ఏం జరుగుతుందనంటే మనం రాసిన కోడ్ మన లాంగ్వేజ్లో ఉంటుంది కదా, హై లెవెల్ లాంగ్వేజ్ సోర్స్ కోడ్ అనేది దీంట్లో కన్వర్ట్ అయిపోతాయి అనమాట. దీంట్లోకి ఇన్పుట్ తీసుకొని ఇదేం చేస్తా అంటే టోకన్స్ లాగా మారుస్తుంది వాటిని, ఓకే. మనం జనరల్ రాసిన కోడ్ని లెక్సికల్ అనలైజర్ తీసుకొని ఆ లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తా అంటే ఇట్ విల్ కన్వర్ట్ దట్ ఇంటూ టోకెన్స్. సో అలా వచ్చిన టోకెన్స్ అవుట్పుట్ని సింటాక్స్ అనలైజర్ ఏం చేస్తా అంటే ఇన్పుట్గా తీసుకుంటుంది. ఇలా ఇన్పుట్గా తీసుకొని ఇది ఏం చేస్తా అంటే కొన్ని పార్స్ ట్రీస్ని జనరేట్ చేస్తుంది, ఓకే, కొన్ని పార్స్ ట్రీస్ని జనరేట్ చేస్తుంది. దాని తర్వాత మనకు సెమాంటిక్ అనాలిసిస్ అని ఉంటుంది, సెమాంటిక్ అనాలిసిస్. దాని తర్వాత ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ అని ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 60% ఆఫ్ కోడ్ అనేది కన్వర్ట్ అయిపోయినట్టే. దాని తర్వాత ఏమైతే అంటే చెకింగ్ ఉంటుంది అనమాట, లైక్ ఆ ఎర్రర్ అనేది ఆ కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ప్రాపర్ ఉందా లేదా, కంపైల్ అవుతుందా అని చెప్పేసి చెకింగ్ ఉంటుంది. లాస్ట్లో మనకు ఏమొస్తుంది అంటే లాస్ట్ ఫైనల్ కోడ్ వస్తుంది, దట్ ఈస్ ద మెషిన్ లెవెల్ కోడ్ అంటాం, ఓకే. సో ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ సోర్స్ కోడ్ టు మెషిన్ కోడ్, ఎస్సీ అంటే సోర్స్ కోడ్, ఎంసీ అంటే మెషిన్ కోడ్, వీ వాంట్ ఏ కంపైలర్. సో అదనమాట ప్రాసెస్. సో ద ఫస్ట్ ఇన్ సెకండ్ యూనిట్లో మనకు మొత్తం అదే ఉంటుంది, కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి, పార్స్ ట్రీస్ జనరేషన్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్లో. ఈ ఫిఫ్త్ యూనిట్లో మనకి ఏముంటాయి అని అంటే సో అలా వచ్చిన డిజైన్ అనేది కంపైలర్ అనేది ఆప్టిమైజేషన్ ఎలా ఉంటుంది, ఎంత ప్రాపర్గా వర్క్ చేస్తుంది అనేది ఇది అనమాట. ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ టాపిక్, మెషిన్ ఇండిపెండెంట్ ఆప్టిమైజేషన్, ద ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఆప్టిమైజేషన్. మెషిన్ ఇండిపెండెంట్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటిది, సో దానికోసం ప్రిన్సిపల్ ఏంటో చూసుకుందాం. సో మెషిన్ ఇండిపెండెంట్ ఆప్టిమైజేషన్, దట్ మీన్స్ ఇట్ ఈస్ మెషిన్ ఇండిపెండెంట్ ఆప్టిమైజేషన్స్ ఆర్ దోస్ ఆప్టిమైజేషన్స్ పర్ఫార్మ్డ్ బై ద కంపైలర్ without depending on the underlying hardware. These optimizations improve the efficiency, speed and memory usage of the program before machine specific code is generated. సో ఇక్కడ సోర్స్ కోడ్ అంటే సోర్స్ కోడ్ అనేది మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ అవ్వకముందే కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి అనమాట. సో ఆ ఆపరేషన్స్ అనేవి హార్డ్వేర్, ఆ సిస్టమ్ యొక్క హార్డ్వేర్ మీద డిపెండ్ అవ్వకుండా ఆటోమేటిక్గా కంపైలర్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆప్టిమైజేషన్. సో ఈ ఆప్టిమైజేషన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే కోడ్ కంపైలేషన్ ఫాస్ట్ ఉంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది, అండ్ మెమరీ యూసేజ్ అనేది కూడా తక్కువ ఉంటుంది, ఓకే రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ద మెషిన్ ఇండిపెండెంట్ ఆప్టిమైజేషన్. నౌ లెట్స్ సీ ద ప్రిన్సిపల్స్ సోర్సెస్ ఆఫ్ ఆప్టిమైజేషన్. ఫస్ట్ లోకల్ ఆప్టిమైజేషన్. లోకల్ ఆప్టిమైజేషన్ అంటే ఆప్టిమైజేషన్స్ అప్లైడ్ విత్ ఇన్ ఏ బేసిక్ బ్లాక్, ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ విత్ నో జంప్స్ ఆర్ బ్రాంచెస్ ఇన్సైడ్ ఇట్. సో ఒక బేసిక్ బ్లాక్లో ఆప్టిమైజేషన్స్ అనేవి అప్లై అవుతాయి అనమాట. సపోజ్ ఇది ఒక బేసిక్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనుకుందాము. సో దీంట్లో ఉన్న కోడ్ మొత్తానికి ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై అవుతాయి అనమాట, రైట్. అంటే బేసిక్ బ్లాక్ కోడ్కి అప్లై అయ్యేది లోకల్ ఆప్టిమైజేషన్. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ కాన్స్టెంట్ ఫోల్డింగ్, ఎవాల్యుయేట్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ ఎట్ కంపైల్ టైం. కంపైల్ టైంలో మనము ఎక్స్ప్రెషన్స్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత 3 + 4 అనుకుందాము. మనం కంప్యూట్ చేసి ఏమవుతుంది, దాని వాల్యూ ఏజ్ ఈక్వల్స్ 7 అవుతుంది, అంటే ఫైనల్ రిజల్ట్ ఇది.
సో ఇలాంటి వాటిని మనం ఇలా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రాపగేషన్, రిప్లేస్ వేరియబుల్ హూజ్ వాల్యూస్ నోన్. ఒకవేళ ఆ వేరియబుల్ యొక్క వాల్యూ తెలిస్తే మనం ఆ ప్లేస్లో దాని వాల్యూ పెట్టేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ x = 10 అంటున్నాము, y = x అంటున్నాము. అంటే y = x కదా, మనకి x వాల్యూ ఏంటి ఆల్రెడీ 10, అంటే y = ఎంత 10 అలా అనమాట. రైట్. నెక్స్ట్ ఆల్జిబ్రాయిక్ సింప్లిఫికేషన్, x = x × 1. సో ఇప్పుడు మనము xని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా 1 తోటి x వస్తుంది కదా, అంటే వాల్యూ ఇక్కడ ఏమవుతుంది x = x అవుతుంది. సో ఇలాంటి వాటిని ఏం చేస్తామనంటే ఇలాంటి ఏమైనా కాంప్లెక్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడం అనమాట. రైట్. వాల్యూస్ని అసైన్ చేయడం, ఎవాల్యుయేట్ చేయడం, దిస్ ఇస్ ఆప్టిమైజేషన్. రైట్. ఒకవేళ ఇలానే ఉందానికి ఏమవుతుంది, కాంప్లెక్స్ అయిపోతుంది, మళ్ళీ లూప్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి అవాయిడ్ చేసుకోవాలంటే మనకి ఆప్టిమైజేషన్ అనేది అవసరం. ఓకే. రైట్. నెక్స్ట్ లూప్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు లూప్ అంటే ఏంటి, మనకు ఒక లూప్లో జరుగుతున్న సపోజ్ కోడ్ ఉంది, వైల్ లూప్ అనుకోండి. వైల్ లూప్ అని అంటే దాని కండిషన్ బేస్ చేసుకొని, ఆ కండిషన్ బేస్ చేసుకొని ఏం చేస్తుంది, మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయో అన్ని పాసిబిలిటీస్ వరకు అవి జరుగుతూనే ఉంటుంది, ఆ లూప్ అనేది జరుగుతూనే ఉంటుంది, ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఓకే, అలా అనమాట. దట్ మీన్స్ ఇట్ టేక్స్ మచ్ టైం, చాలా టైం తీసుకుంటుంది. ఒకవేళ ఆప్టిమైజేషన్ చేస్తే ఏమవుతుంది, తక్కువ టైం తీసుకుంటుంది. దట్స్ వై ఆప్టిమైజేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ నీడెడ్. ఓకే, లూప్స్ ఆర్ ద మోస్ట్ టైమ్ కన్జ్యూమింగ్ ఇన్ ఎగ్జిక్యూషన్, సో ఆప్టిమైజింగ్ దెమ్ గ్రేట్లీ ఇంప్రూవ్స్ ద పర్ఫార్మెన్స్. సో ఇవి ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి వాటి ఆప్టిమైజ్ చేస్తే ఏమైతే పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ లూప్ ఇన్వేరియంట్ కోడ్ మోషన్, మూవ్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ అవుట్ సైడ్ ద లూప్. సో ఏమైనా కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే మనం ఏం చేసుకోవాలి, లూప్ అవుట్ సైడ్కి పంపించేసేయాలి, ఇన్సైడ్ లూప్లో ఉంచకుండా అవుట్ సైడ్ లూప్లోకి పంపించేసేయాలి, బయటకు పంపించాలి వాటిని. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైతే అంటే కంపైల్ అయిపోతాయి, మళ్ళీ తిరగకుండా కంపైల్ అయిపోతాయి, లూప్లో ఉండవు అనమాట. అప్పుడు లూప్ అన్రోలింగ్, రెడ్యూస్ లూప్ ఇటరేషన్స్ టు డిక్రీజ్ ఓవర్ హెడ్. అంటే ఓవర్ హెడ్ అంటే ప్రాబ్లమ్స్ మళ్ళీ చేస్తున్నాం కదా, మళ్ళీ రిపీట్. ఇప్పుడు ఒకటే కోడ్ ఫస్ట్ టైం జనరేట్ అయింది, సెకండ్ టైం జనరేట్ అయింది, మళ్ళీ థర్డ్ టైం జనరేట్ అవుతుంది, అంటే ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అంటే మనం లూప్ అన్రోలింగ్ చేసుకోవాలి, దట్ మీన్స్ లూప్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రెంత్ రిడక్షన్ మీన్స్ రిప్లేస్ ఎక్స్పెన్సివ్ ఆపరేషన్స్ విత్ చీపర్ వన్స్. ఓకే, మన చీప్ ఆపరేషన్స్ ఉంటే వాటితోని ఇవి రిప్లేస్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇక్కడ i/2 ఈజ్ ఎక్స్పెన్సివ్ వన్, దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, i = i + i అని చేసుకోవచ్చు, దట్ మీన్స్ 2i. సో ఇప్పుడు i = 2 × i అంటే ఏంటిది 2i కదా, కాకపోతే మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అది అడిషన్ అనుకో, చీపర్ వన్ లైక్ ప్రెసిడెన్స్ ఆపరేటర్ అనమాట. ఓకే, మనకు ప్రియారిటీని బట్టి. ఇప్పుడు i = i + i అంటే అంటే ఏంటిది 2i, ఇది సేమే కదా. సో ఇక్కడ i*2ని దేంతో రిప్లేస్ చేసుకుంటున్నాం అంటే i + i తో రిప్లేస్ చేసుకుంటున్నాం, ఇలా అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ కాపీ ప్రాపగేషన్, రిప్లేసింగ్ ఏ వేరియబుల్ విత్ వాల్యూ ఇట్ కాపీస్. సో ఏదైనా ఒక వాల్యూ కాపీ చేస్తుందో దానికి మనం రిప్లేస్ చేయడం అనమాట. సపోజ్ ఇక్కడ చూసుకోండి, ఎగ్జాంపుల్ a = b అంట, c = a. అప్పుడు c = ఏమవుతుంది అంటే, ఇప్పుడు a = b అన్నప్పుడు c = a అన్నప్పుడు c = b అవుతుంది కదా, ఎందుకంటే b ఈజ్ నథింగ్ బట్ ఏనే కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి, మనం ఏనేమంటున్నా అంటే a = 1 అంటున్నా, సేమ్. నెక్స్ట్ c = a అంటున్నా, దెన్ నెక్స్ట్ b = a అంటున్నా. ఓకే, దిస్ ఈజ్ a. సో ఇప్పుడు c = ఏమవుతుంది, ఈ c ఏమవుతుంది వాల్యూ, ఫస్ట్ a = 1, రైట్. c = a అంటున్నా, అంటే c = ఏంటిది 1, b = మళ్ళీ a అంటున్నా, అంటే c = ఏమవుతుంది, c = ఆటోమేటిక్గా b అవుతుంది. ఓకే, సింపుల్, వెరీ సింపుల్. నెక్స్ట్ కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ ఎలిమినేషన్. సో ఏమన్నా కామన్గా సబ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడం, అంటే ఎక్స్ట్రా అనమాట అవి. x = a + b, y = a + b, అంటే x = y అన్నట్టే కదా ఇక్కడ, రైట్. బికమ్స్ t = a + b అంట, దట్ మీన్స్ x = t అండ్ y = t. ఎందుకంటే x = ఆల్రెడీ a + b అంటున్నాం, y = కూడా a + b అంటున్నాము, t = a + b అంటున్నాము. సో a + b మనం ఏమైనా రాసుకోవచ్చు, x = t అని రాసుకోవచ్చు, y = కూడా t అని రాసుకోవచ్చు, అలా. నెక్స్ట్ డెడ్ కోడ్ ఎలిమినేషన్, రిమూవ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ నెవర్ యూజ్డ్ టు పర్ఫామ్. సో మన కొన్ని కోడ్స్ ఉంటాయి, ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్స్ అనేవి మనం ఇప్పుడు యూజ్ చేయము, అసలు దాని అవుట్పుట్ కోసం అసలు అవసరమే ఉండవు, బట్ ఇంక్లూడ్ చేసుకుంటాం మన ప్రోగ్రామ్లో. అలాంటి కోడ్స్ ఏమైనా ఉంటే వాటిని మనం రిమూవ్ చేసుకోవడం అనమాట. ఎగ్జాంపుల్ చూసుకోండి, x = 10, x = 20, ప్రింట్ 20. ఇక్కడ 10 అనేది అసలు యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే x = 10, ఈ xకి 10ని అసైన్ చేసినాం, 20ని కూడా అసైన్ చేసినాం, బట్ ఇక్కడ మనకు అవుట్పుట్ని ఏమైనా ప్రింట్ చేయమంటున్నాం, 20ని ప్రింట్ చేయమంటున్నాం. 10 ఇక్కడ యూజ్ చేసుకున్నావా, నో, వీ నెవర్ యూజ్డ్. So that's why we should remove it. Better to remove that. Next, control flow optimization, improving the structure of a program's flow. Examples: removing unreachable code, simplifying complicated branching, merging basic blocks. Ante. Next topic is about the introduction to data flow analysis, foundations of data flow analysis. So data flow analysis ante entidi, then foundations cheskundam. So let's see the first definition, DFA. What is a data flow analysis? So it is a technique used by compilers to gather information about how data values flow through a program. సో ఇది ఏంటంటే సింపుల్గా
ఒక టెక్నిక్ అనమాట. సో ఈ కంపైలర్స్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాయి కదా, అందులో ఒక ప్రోగ్రాంలో డాటా అనేది ఎలా ఫ్లో అవుతుంది, ఓకే, ఒక ప్రోగ్రాంలో డాటా అనేది ఎలా ఫ్లో అవుతుందో దాని గురించి చెప్పేది టెక్నిక్ అనమాట. సో ఇట్ ఈస్ అ టెక్నిక్ యూజ్డ్ బై కంపైలర్స్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ డాటా వాల్యూస్ త్రూ ఫ్లో. సో ఇక్కడ డాటా వాల్యూస్ అనేవి ఒక ప్రోగ్రాంలో ఎలా ఫ్లో అవుతున్నవి, సో డిఫరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. టుగెదర్గా వాటి మొత్తం గ్యాదర్ చేసేది ఏంటిదన్నమాట ఇన్ఫర్మేషన్, డాటా ఫ్లో అనాలిసిస్. దాన్ని ఏమంటామంటే ద ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ డాటా వాల్యూస్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సో దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ అ డాటా ఫ్లో అనాలిసిస్. సింపుల్గా మనము ఒక డాటా అనేది ఎలా ఫ్లో అవుతుంది ఒక ప్రోగ్రాంలో దాన్ని అనలైజ్ చేయడమే డాటా ఫ్లో అనాలిసిస్. సో ద అనలైజింగ్ ఆఫ్ ఎ ఫ్లో డాటా విచ్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ ఏ హౌ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ఏ ప్రోగ్రామ్ అలా అనమాట. సో దీనిలో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటంటే వీ కెన్ అండర్స్టాండ్ బై యూజింగ్ దిస్. ఏం అర్థం చేసుకుంటామనంటే విచ్ వేరియబుల్స్ హోల్డ్ విచ్ వాల్యూస్. సో ఏ వేరియబుల్స్ ఏ వాల్యూస్ని హోల్డ్ చేసుకుంటున్నవి, సో ఎన్ని వాల్యూస్ని హోల్డ్ చేసుకుంటుంది, ఏ వాల్యూస్ అనేవి ఎక్కడ క్రియేట్ అయినవి, వే వాల్యూస్ ఆర్ యూజ్డ్. ఈ వాల్యూస్ అనేవి ఇక్కడ సపోజ్ మనకు ఎక్స్ అని అండ్ వై అనే వేరియబుల్స్ ఉన్నాయి అనుకుందాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉంది అనుకుందాము. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 10 ఉంది అనుకున్నాము. సిమిలర్లీ వై ఈజ్ ఈక్వల్స్ టు 20 ఉంది అనుకున్నాము. ఓకే, సో ఒక 2 వేరియబుల్స్, రైట్. ఈ 2 వేరియబుల్స్ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 10 ఉందని తెలుసుకోవాలంటే మనకి ఏం కావాలి, డాటా ఆఫ్ అనాలిసిస్ తెలుసుకోవాలి కదా. అంటే డాటాను మనం అనలైజ్ చేసి ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 10 అని తెలుస్తుంది, వై ఈజ్ ఈక్వల్స్ 20 అని తెలుస్తుంది, అంతే, రైట్. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ దట్ డాటా ఆఫ్ అనాలిసిస్. నెక్స్ట్ వెదర్ సమ్ కంప్యూటేషన్స్ ఆర్ నెసరీ. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 10 కావాలి, వై ఈజ్ ఈక్వల్స్ 20 కావాలి. ఎందుకు, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఏమంటున్నా, ఎక్స్ ప్లస్ వై అంటున్నా. ఓకే, దిస్ ఇస్ వై. జెడ్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ ప్లస్ వై అంటున్నా. ఇన్ కేస్ నీకు ఎక్స్ వాల్యూ లేకపోయినా 10, వై వాల్యూ లేకపోయినా ఏమవుతుంది, ఈ జెడ్ వాల్యూ రాదు. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఓన్లీ జెడ్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ అన్నారు అనుకో, వై కాదు, ఓన్లీ ఎక్స్ అని అనుకో, ఈ వైతో మనకు అవసరం లేదు, యూ కెన్ రిమూవ్ దట్ అలా అనమాట, రైట్. నేను గోల్ ఏంటిదనంటే ఇట్ ఇంప్రూవ్స్ ద ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ వితౌట్ చేంజింగ్ ప్రోగ్రామ్ అవుట్పుట్. సో ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని చేంజ్ చేయకుండా దాని యొక్క ఎఫిషియన్సీని, పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తాను అనమాట. నౌ వై డాటా ఫ్లో అనాలిసిస్ నీడెడ్. ఎందుకు అవసరం అని అంటే కాన్స్టెంట్ ప్రాపగేషన్, అంటే కంటిన్యూస్ ప్రాపగేషన్ అనమాట. డెడ్ కోడ్ ఎలిమినేషన్, జస్ట్ లైక్ దిస్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పిన కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై, వై ఈజ్ ఈక్వల్స్ టు 20, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ ఎక్స్ అయితే మనకి ఇక్కడ వై వాటితో సంబంధం లేదు, అంటే ఈ కోడ్తో సంబంధం లేదు, ఈ లైన్ ఆఫ్ కోడ్ తోటి మనం దీన్ని ఎలిమినేట్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డెడ్ కోడ్. ఓకే, నెక్స్ట్ కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ ఎలిమినేషన్స్. ఏమన్నా సబ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కామన్గా ఉంటే వాటిని ఎలిమినేట్ చేసుకోవడము, కాపీ ప్రాపగేషన్, రీచింగ్ డెఫినేషన్స్ అండ్ లైవ్ వేరియబుల్ అనాలిసిస్, ఇదంతా అనమాట. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు డాటా ఫ్లో అనాలిసిస్ అనేది అవసరము. ఓకే, ఇట్ హెల్ప్స్ ద కంపైలర్ మేక్ స్మార్టెస్ట్ డెసిషన్స్ టు రెడ్యూస్ ద రన్ టైమ్ అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. సో మనం ఒక ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు ఎఫిషియెంట్గా పర్ఫామ్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడు చెప్తాము, ఎంత తక్కువ టైం తీసుకుంటుందో, ఎంత మెమరీ తక్కువ తీసుకుంటుందో అప్పుడు మనము దట్ ఈస్ టు బి కన్సిడర్డ్ యాజ్ ద బెస్ట్ వన్ అండ్ ఎఫిషియంట్ వన్, రైట్. సో అలానే మనకు ఈ డిఎఫ్ఏ ఏం చేస్తారంటే ఈ కంపైలర్ని స్మార్టెస్ట్ డెసిషన్ తీసుకునేలా చేస్తాయి అనమాట. ఓకే, వేర్ ఈస్ డాటా ఆఫ్ అనాలిసిస్ హెల్ప్ లైడ్, వీటిని మనం ఎక్కడ అప్లై చేసుకుంటాం, ఎక్కడ యూజ్ చేసుకుంటాం మరి. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ఇంటర్మీడియట్ రిప్రజెంటేషన్ సచ్ యాజ్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్, బేసిక్ బ్లాక్స్లో కంట్రోల్ ఫ్లో గ్రాఫ్లో యూజ్ చేసుకుంటాం అనమాట. ఈచ్ బ్లాక్ రిప్రజెంట్స్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విత్ నో జెమ్స్ ఇన్ సైడ్. సో వాటి లోపల జెమ్స్ ఏం లేకుండా డైరెక్ట్ స్టెప్ బై స్టెప్స్ అనమాట, సీక్వెన్స్ ఇన్స్ట్రక్షన్స్ వాటిని రిప్రజెంట్ చేస్తాయి. దీనిలో ఫౌండేషన్స్ చూసుకుందాము. కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ ఒకటి, డాటా ఫ్లో వాల్యూస్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్, నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ డాటా ఫ్లో, రైట్. సో దీంట్లో కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ CFG అని అంటే ఏ ప్రోగ్రామ్ ఈస్ డివైడెడ్ ఇంటూ బేసిక్ బ్లాక్స్ అండ్ ద కంట్రోల్ ఫ్లో బిట్వీన్ దెమ్ ఈస్ సపరేటెడ్ యాజ్ ఎడ్జెస్. సో ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ అనుకున్నాం ఇది. సో ఇదేమైతే అంటే బేసిక్ బ్లాక్స్గా డివైడ్ అవుతాయి అనమాట. సపోజ్ దిస్ ఇస్ అ బాక్స్, బేసిక్ బ్లాక్ 1, దిస్ ఇస్ అ బేసిక్ బ్లాక్ 2 అండ్ దిస్ ఇస్ అ బేసిక్ బ్లాక్, సారీ అబౌట్ దిస్ ఇస్ అ బేసిక్ బ్లాక్ 3 అనుకుందాము. సో దీంట్లో ఏమవుతుంది, ఒక కంప్లీట్ కోడ్ అనేది, ఒక ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్ బేసిక్ బ్లాక్స్గా డివైడ్ అయిపోయింది. సో దీంట్లో ఏమైతే అంటే కంట్రోల్ ఫ్లో అనేది ఉంటుంది అనమాట వీరి మధ్యలో, రైట్. సో ఈచ్ బ్లాక్ హ్యాస్, దాంట్లో ఏముంటే ప్రతి బ్లాక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ద బ్లాక్. సో మనం ఈ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయముందుకు ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద బ్లాక్, ఈ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేసినాక ఇన్ఫర్మేషన్ ఏంటి అది ఉంటుంది. ఓకే, రైట్. Next, data flow values. Each analysis computes sets of values such as definitions like assignments, variables,
అవైలబుల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కాన్స్టెంట్స్. ఒక ప్రోగ్రామ్లో మనకి ఏమేమి ఉంటాయి నార్మల్గా వేరియబుల్స్, కాన్స్టెంట్స్, వాల్యూస్, డేటా టైప్స్ లైక్ ఇంటీజర్స్, ఫ్లోట్స్, క్యారెక్టర్స్ ఉంటాయి. సో వాటిని మొత్తం అనలైజ్ చేస్తాను అనమాట, ఏమేమి ఉంటాయి మొత్తం అలా. దట్ ఈస్ అబౌట్ ద డేటా ఫ్లో వాల్యూస్. సింపుల్గా మనకు డేటాలో వాల్యూస్ ఏముంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అవన్నిటి మనం వాల్యూస్ అంటే వాటి గురించి తెలుసుకునేదే డేటా ఫ్లో వాల్యూస్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫ్లో ఫంక్షన్స్. ఈచ్ బ్లాక్ హ్యాస్ ఎ ఫంక్షన్. ప్రతి బ్లాక్ ఫంక్షన్ ఉంటుంది. దట్ ఈస్ అవుట్ ఆఫ్ బి అంటే వి నో దిస్ రైట్, information after executing a block. Next, that function of inside. So it means information before executing the block, before and after. It calculates how the block changes the data flow values. So itla chestadi oka block anedi values ni ela change chesukuntadi before execution and after execution. దాన్ని ఇది ఎవాల్యుయేట్ చేస్తుంది, క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇఫ్ ఏ బ్లాక్ కంటైన్స్ x is equals to 10 then a definition of x changes, రైట్, అలా అనమాట. నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ డేటా ఫ్లో డిపెండింగ్ ఆన్ ద అనాలిసిస్. లైక్ ఇప్పుడు డైరెక్షన్ అంటే మనకు డిఫరెంట్ డైరెక్షన్స్ ఉంటాయి, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, అలా అనమాట. ఓకే, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. సో ఇప్పుడు ఫార్వర్డ్ అనాలిసిస్ అంటే ఎట్లా చూసుకుంటే ఒక డేటా అనేది ఫార్వర్డ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, లైక్ డెఫినేషన్స్ ఏంటి, ఎక్స్ప్రెషన్స్ ఎలా జరుగుతున్నవి, వాల్యూస్ ఎలా అసోసియేట్ అవుతున్నవి, అలా అనమాట. నెక్స్ట్ బ్యాక్వర్డ్ అనాలిసిస్ కూడా సేమ్. ఓకే, సో ఫార్వర్డ్ అనాలిసిస్ అంటేనేమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, బ్యాక్వర్డ్ అంటేనేమో ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు, రివర్స్ అనమాట, ఆపోజిట్. సో దీంట్లో ఏముంటాయి మనకు నార్మల్గా ఎగ్జాంపుల్స్, రీచింగ్ డెఫినేషన్స్కి, అవైలబుల్ ఎక్స్ప్రెషన్స్కి, కాన్స్టెంట్ ప్రాపగేషన్స్కి ఇవి యూజ్ చేసుకుంటాం. వీటిని బ్యాక్వర్డ్కి లైవ్ వేరియబుల్ అనాలిసిస్ కోసం అనమాట, లైక్ డేట్ కోడ్ ఎలిమినేషన్. ఓకే, రైట్. నెక్స్ట్ మీట్ ఆపరేటర్ లైక్ యూనియన్ ఆర్ ఇంటర్సెక్షన్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటి అవి, యూనియన్ ఆర్ ఇంటర్సెక్షన్. యూజ్ టు కంబైన్ డేటా ఫ్లో. సపోజ్ మనకు ఏ ఈజ్ ఈక్వల్స్ టు కొన్ని వాల్యూస్ ఉన్నాయి అనుకున్నాము. సపోజ్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఉన్నాయి. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3 4 5 6 ఉన్నాయి అనుకుందాము. ఇప్పుడు నేను ఏ యూనియన్ బి పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, కామన్ ఎలిమెంట్స్ని మనము సింగిల్ టైం రాసుకోవాలన్నమాట, రైట్. అందులో కామన్ ఎలిమెంట్స్ ఏంటి, దీంట్లో 1 అన్న, నెక్స్ట్ దీంట్లో 2 అన్న, నెక్స్ట్ 3 4, ఓకే 4 అన్న, రైట్. సో బీలో కూడా ఏమున్నాయి అంటే 3 4 ఉన్నాయి అనుకుందాము. అప్పుడు ఏమవుతుంది మనకు ఆన్సర్ 1 2 3 4 సింపుల్గా రాసేస్తాం, అంటే మళ్ళీ 3ని 4ని 2 టైమ్స్ రాయము. ఓకే, ఎలా అనమాట, రైట్. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రాపగేషన్. నెక్స్ట్ టాపిక్ ఇస్ కాన్స్టెంట్ ప్రాపగేషన్. కాన్స్టెంట్ ప్రాపగేషన్ is a machine independent optimization technique where the compiler detects constant values in a program and replaces variables with those constant values. సో సింపుల్ ఏంటంటే మెషిన్ ఇండిపెండెంట్, మెషిన్కి సంబంధం ఉండదు, ఇది కూడా ఒక ఆప్టిమైజేషన్ టెక్నిక్. అదేం చేస్తానంటే ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ కాన్స్టెంట్ వాల్యూస్ని ఐడెంటిఫై చేసేసి ఆ వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ వేరియబుల్స్ని ఏం చేస్తానంటే కాన్స్టెంట్ వాల్యూస్ తోటి అసోసియేట్ చేస్తాను అనమాట, రిప్లేస్ చేస్తాను అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ. సో ఇంట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5, రైట్, ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10 అంట, ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ 2 అంట. అంటే మనకు ఇప్పుడు ఇంటూ సి వాల్యూ తెలవాలంటే ఏం తెలవాలి, ఫస్ట్ మనకు బి తెలవాలి, రైట్. ఇంటూ బి తెలవాలంటే మనకి ఏం తెలవాలి, ఇంటూ ఏ వాల్యూ తెలవాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఏ ఈజ్ ఈక్వల్స్ వాల్యూ ఎంత 5. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ వాల్యూ ఏంటిది, ఏ ప్లస్ 10. ఇప్పుడు ఏ ప్లస్ ఏం చేస్తా అంటే 5ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా అయిపోతుంది, అప్పుడు బి వాల్యూ వచ్చేస్తుంది కదా, రైట్. 5 + 10 = 15 వచ్చేసింది. నెక్స్ట్ మనకు ఫైనల్గా ఏంటిది, ఇంటూ సి అంటే సి వాల్యూ తెలుసుకోవాలి. సి కండిషన్ ఏంటిది, సి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ 2. మనకు బి ఏం వచ్చింది, 15 వచ్చింది. సో సి ప్లస్ బి ప్లేస్లో ఏం పెట్టుకుంటా, నేను డైరెక్ట్ 2 పెట్టేసుకుంటా, 15 పెట్టేసుకుంటా. సి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ 2 వేర్ బి ఈజ్ ఈక్వల్స్ టు 15, 15 × 2 = 30. ఇప్పుడు ఏమైంది మనకు, ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ అయిపోయినాయి డైరెక్ట్గా. అంటే ఇక్కడ మళ్ళీ నీకు బి, ఏ ఈ టర్మ్స్ లేవు డైరెక్ట్, రైట్. ఈ కాన్స్టెంట్స్ అనేవి లేవు, ఏ బి కానీ కాన్స్టెంట్స్, ఈ కాన్స్టెంట్స్ లేవు, రైట్. అక్కడ ఏమైనా ఆ వాల్యూస్ అసైన్ అయిపోయినాయి. ఇక్కడ సింపుల్గా మనకి ఏమొచ్చింది, దిస్ ఇస్ ఆఫ్టర్ కాన్స్టెంట్ ప్రాపగేషన్, దిస్ ఇస్ బిఫోర్ కాన్స్టెంట్ ప్రాపగేషన్. ఇక్కడ మనకి ఏమొచ్చిన రిజల్ట్, ఇంటూ ఏ ఈక్వల్స్ డైరెక్ట్ 5, ఇంటూ బి ఈక్వల్స్ డైరెక్ట్ 15, సి ఈక్వల్స్ డైరెక్ట్గా 30, రైట్. సింపుల్గా ఏంటంటే ఏ అండ్ బి ఆర్ ద కాన్స్టెంట్స్ హియర్. సో దీన్ని మనం రిప్లేస్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అలా ఇచ్చిన వాల్యూస్ని ఎవాల్యుయేట్ చేసుకున్నాక మనకు వచ్చేది దిస్ ఈస్ ద కాన్స్టెంట్ ప్రాపగేషన్. ఓకే, ద కంపైలర్ రిప్లేసెస్ ద వేరియబుల్స్ విత్ నోన్ కాన్స్టెంట్ వాల్యూస్. తెలిసిన కాన్స్టెంట్ వాల్యూస్ తోటి మనము ఆ వేరియబుల్స్ని రిప్లేస్ చేస్తాం అనమాట. సో మరి ఎందుకు అవసరం అంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఎనేబుల్స్ ద ఫర్దర్ ఆప్టిమైజేషన్ లైక్ కాన్స్టెంట్ ఫోల్డింగ్, డేట్ కోడ్ ఎలిమినేషన్ అండ్ స్ట్రెంత్ రిడక్షన్. నెక్స్ట్ టాపిక్ ఈస్ అబౌట్ ద పార్షియల్ రిడెండెన్సీ ఎలిమినేషన్. సో వాట్ ఇస్ మీన్ బై పార్షియల్ రిడెండెన్సీ ఎలిమినేషన్? మనకి ఎలిమినేషన్ అంటే ఏంటిది, రిమూవింగ్, రైట్, వాటిని అనమాట, రైట్. యూనిట్ మెషిన్ ఇండిపెండెంట్ ఆప్టిమైజేషన్. వాట్ ఈస్ ఎ పార్షియల్ రిడెండెన్సీ? సో పార్షియల్ డిపెండెంట్ రిడెండెన్సీ అంటే ఏంటిది? అన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ పార్షియల్లీ రిడెండెంట్ ఇఫ్. సో మనం ఒక ఎక్స్ప్రెషన్ని పార్షియల్లీ రిడెండెంట్ అని ఎప్పుడు అంటాం అంటే ఇట్ ఈస్ కంప్యూటెడ్ మోర్ దెన్ వన్స్ అలాంగ్ సమ్ పార్ట్స్. సో డిఫరెంట్, సపోజ్ మనకు ఫస్ట్ పాత్ ఉంది, ఓకే, నెక్స్ట్ సెకండ్ పాత్ ఉంది, అలా మనకు ఒక 4 పార్ట్స్ దాకా ఉంది అనుకున్నాము. సో అందులోనే ఒకటే మోర్ దాన్ వన్స్గా మనకు ఎగ్జిక్యూట్ అయింది అనుకో, దాన్ని ఏమంటాం అంటే రిడెండెన్సీ అంటాం, పార్షియల్గా రిడెండెంట్ అంటాం. వీటిని మనం ఏం చేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి. ఓకే,
దాన్ని, రైట్. ఎగ్జాంపుల్ చూసుకోండి ఇక్కడ, ఇఫ్ a greater than b, x is equals to a plus b, రైట్. ఇది ఒక లూప్. y is equals to a plus b. సో ఇక్కడ a plus b ఏమవుతుంది, కంప్యూట్ అవుతుంది, రైట్. అంటే x వాల్యూ వస్తుంది మనకు. y is equals to ఏంటిది, a plus b అంటున్నాము, అంటే x కి ఏం వాల్యూ వస్తుందో y కూడా అదే వాల్యూ అనమాట ఇక్కడ, రైట్. అందుకు ఫస్ట్ ఇక్కడ కంప్యూట్ అయింది a plus b వాల్యూ. అలాగే మనకి ఏమైంది, x వాల్యూ a plus b వాల్యూ వచ్చేసింది, అది x వాల్యూ అనుకుందాము. మళ్ళీ ఇక్కడ ఏమైతుంది, y is equals to కూడా a plus b అంటున్నాం సేమ్, అంటే ఇది మళ్ళీ ఇక్కడ సెకండ్ టైం కంప్యూట్ అవుతుంది, రైట్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ పార్షియల్ రిడెండెంట్. సో 1 a plus b is computing 2 times here. So this condition this path is called as a partial redundant. So here a plus b redundant only the true path if not the false path. So it is a partial redundant. So goal of a partial redundant elimination. PRE means partial redundancy elimination. Then goal ఏంటంటే to remove partial redundancies by transforming them into full redundancies and then eliminating them. సో దీని గోల్ ఏంటంటే ఈ పార్షియల్ రిడెండెన్సీని రిమూవ్ చేసుకోవాలి. ఎలా, బై ట్రాన్స్ఫరింగ్ దెమ్, ఎలా కన్వర్టింగ్ దెమ్ ఇంటూ ఫుల్ రిడెండెన్సీస్. ఎలా చేసుకుంటామనంటే ఈ పార్షియల్ రిడెండెన్సీని ఫుల్ రిడెండెన్సీలో కన్వర్ట్ చేసుకుంటాం ఫస్ట్. అలా కన్వర్ట్ చేసుకున్నాక వాటిని ఎలిమినేట్ చేసేస్తాం డైరెక్ట్గా, రైట్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఫర్ రిమూవింగ్ ద పార్షియల్ రిడెండెన్సీస్. సో దీంట్లో ఎలా చేస్తా అంటే ఒక స్టెప్స్ చూసుకోండి. నార్మల్గా ఇన్సర్ట్స్ కంప్యూటేషన్స్ ఎర్లియర్, ఫస్ట్ కోడ్ ఎమోషన్ అర్థం చేసుకొని ఆ కంప్యూటేషన్స్ ఏమంటే ఫస్ట్ అది ఇన్సర్ట్ చేస్తుంది. దాని తర్వాత అది ఫుల్లీ అవైలబుల్, దట్ మీన్స్ ఫుల్లీ రిడెండెంట్స్గా మారిపోతుంది, రైట్. అలా మారిపోయినాక దే రిమూవ్ ద రిడెండెంట్ అకరెన్సెస్. సో ఇవి ఉండవు అనమాట, అంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ కానీ ఛాన్స్ ఉండదు, ఓన్లీ సింగిల్ టైం. అలా అప్పుడు ఏమవుతుంది అంటే ఆప్టిమైజ్ అయిపోతుంది. అప్పుడు మనకు అది ఏమి ఇంప్రూవ్ చేస్తుంది, ఎగ్జిక్యూషన్ టైం. ఇక్కడ ఏమవుతుంది, మనకు 2 times ఎగ్జిక్యూట్ అయితే టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అదే ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది, టైం తక్కువ అవుతుంది. అంటే దాన్ని మనం ఎలా చేసుకుంటామనంటే బై రిమూవింగ్ ద పార్షియల్ రిడెండెన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రిడెండెన్స్ ఎలిమినేషన్, పార్షియల్ రిడెండెన్స్ ఎలిమినేషన్. ఎలా జరుగుతుంది, బై ఫస్ట్ కన్వర్టింగ్ పార్షియల్ రిడెండెన్స్ ఇంటూ ఫుల్ రిడెండెన్సీస్, ఆఫ్టర్ దట్ వి విల్ రిమూవ్ దట్, అలా అనమాట. సో ఎలా వర్క్ అయితే అంటే ఇవి స్టెప్స్. చెక్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈస్ పార్షియల్ అవైలబుల్. ఫస్ట్ మనం ఒక ఎక్స్ప్రెషన్ని ఫైండ్ చేసుకోవాలి. అలా ఫైండ్ చేసుకున్నాక ఆ ఎక్స్ప్రెషన్లో ఏమైనా పార్షియల్గా స్టెప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయా, అంటే మళ్ళీ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ అకౌంట్ ఏం చేసుకోవాలి, మనం ఎక్స్ప్రెషన్ని సేఫ్ పాయింట్స్ దగ్గర ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఏం చేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి, అంతే. దెన్ ఎగ్జాంపుల్ ఇది ఒరిజినల్ కోడ్. ఒకసారి కోడ్ చూసుకుని అర్థమైపోతుంది మీకు. ఇఫ్ p ఈజ్ ఈక్వల్స్ టు t ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ b, x ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ b, ఇది బిఫోర్ అనమాట, ఒరిజినల్ కోడ్ ఇది. ఇక్కడ ఏమవుతుంది, మనకు t ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ b ఆల్రెడీ, x ఈజ్ ఈక్వల్స్ టు కూడా a ఇంటూ b. అంటే మనం సింపుల్ ఏమని రాసుకోవచ్చు ఇక్కడ, t ఈజ్ ఈక్వల్స్ టు x అని రాసుకోవచ్చు కదా. t ఈజ్ నథింగ్ బట్ టెంపరీ వాల్యూ అనుకోండి, t ఈజ్ ఈక్వల్స్ టు x అని రాసుకోవచ్చు, ఆర్ x ఈజ్ ఈక్వల్స్ టు t అని రాసుకోవచ్చు కదా. అంటే ఈ a ఇంటూ b ప్లేస్లో ఏం చేస్తున్నా, నేను t ని రీప్లేస్ చేస్తున్నా, రైట్. చూద్దాం కండిషన్ మనకు వచ్చిన రిజల్ట్ ఏంటో. సపోజ్ టెంపరీ, t ఈజ్ ఈక్వల్స్ టెంపరీ అనుకున్నాము, a ఇంటూ b అన్నాము, రైట్. ఇఫ్ p ఈజ్ ఈక్వల్స్ టు t ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ అనుకున్నాము, అప్పుడు ఏమవుతుంది, మనకు వాళ్ళు డైరెక్ట్గా ఈ x ప్లేస్లో అంటే t ప్లేస్లో ఏమవుతుంది, టెంప్ వచ్చేస్తుంది, ఎందుకంటే x ఈజ్ ఈక్వల్స్ టు t కదా. అలా నౌ ద మల్టిప్లికేషన్ ఇస్ కంప్లీట్ ఓన్లీ వన్స్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది ఒక్కటేసారి జరుగుతుంది, 2 times జరగదు. ఇక్కడ ఏమవుతుంది, 2 times జరుగుతుంది, రైట్. అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే వన్ టైం జరిగితే ఏమవుతుంది, టైం తక్కువ తీసుకుంటుంది, రైట్. బెనిఫిట్స్ చూసుకుంటే రెడ్యూసెస్ ఎక్సిక్యూషన్ కాస్ట్, అంటే లెస్ టైం అనమాట, టైం ఎఫిషియన్సీ. మినిమైజెస్ రిపీటెడ్ ఆపరేషన్స్, హెల్ప్స్ కంపైలర్ జనరేట్ ఆప్టిమైజేషన్ ఫాస్టర్ కోడ్, రైట్. వర్క్స్ బెటర్ దాన్ ద సబ్ ఎక్స్ప్రెషన్ ఎలిమినేషన్, దానికంటే మంచిగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద లూప్స్ ఇన్ ఫ్లో గ్రాఫ్స్. సో ఫ్లో గ్రాఫ్స్లో లూప్స్ అంటే ఏంటిది, A flow graph represents the flow of control in a program using nodes and edges. Suppose this is a graph అనుకుందాము. సో దీంట్లో మనకి ఏమున్నాయి, సో సపోజ్ దిస్ ఇస్ అ నోడ్ A అండ్ దిస్ ఇస్ అ నోడ్ B, దిస్ ఇస్ అ నోడ్ C అండ్ దిస్ ఇస్ అ నోడ్ D అనుకుందాం, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు ఈ డాటా ఫ్లో అవుతుంది. ఎటు నుంచి ఎటు డైరెక్షన్స్ కూడా పెట్టుకున్నాము, A to B, A to D, D to C అండ్ C to A అనుకుందాము, రైట్. డాటా ఇస్ ఫ్లోయింగ్ ఇన్ అ వే ఆఫ్ A to B, B to D, C to D to C అండ్ C to A. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఏ దగ్గర స్టార్ట్ అయింది, లాస్ట్కి ఎక్కడికి వచ్చింది, మళ్ళీ ఏ దగ్గరికి వచ్చేసింది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఫ్లో గ్రాఫ్స్. సో ఇన్ దిస్ ఫ్లో గ్రాఫ్స్ దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ బై యూజింగ్ nodes and edges. What are the nodes here? A, B, C, D are the nodes and edges means A, B, P, D, D, C and C are the edges, right. So a loop in a flow graph is a set of nodes where you can start at one node. మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ ఈ నోడ్ దగ్గర, నెక్స్ట్ ఫాలో బై ద edges. Edges means A, B, B, D, D, C and C. These are the edges. Next come back to the same node. That means we are coming back to the same node. మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ ఏ స్టార్ట్ చేసినాము, మళ్ళీ దాని తర్వాత వేరే నోట్స్ని యూజ్ చేసుకుంటే వేరే ఎడ్జెస్ని ఫాలో అవుతూ AB, DC, CA లాస్ట్ కిడికి వస్తున్నాం, మళ్ళీ స్టార్టింగ్ నోడ్కి వచ్చేస్తున్నాం, సేమ్ నోడ్కి వచ్చేస్తున్నాం, ఇది అనమాట, రైట్. సో వాట్ ఈస్ అ లూప్? లూప్ అంటే ఏంటిది? A loop is a region in the flow graph with repeated execution due to for
వైల్, డూ వైల్ ఆర్ ఎనీ కంట్రోల్ ఫ్లో. సో ఒకవేళ మనకు వైల్ లూప్స్ కానీ, ఫర్ వైల్ లూప్స్ కానీ, డూ వైల్ లూప్స్ కానీ, ఫర్ లూప్స్ కానీ ఉంటే ఏమవుతుంది, మనకు ఒకటే కోడ్ని మనము డిఫరెంట్ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం అంటిల్ ద కండిషన్ ఈస్ గెట్ సాటిస్ఫైడ్. ఆ కండిషన్ అనేది ఓవర్ అయిపోయే వరకు మనం ఏం చేస్తాం, ఆ కోడ్ని ఒక లూప్లో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం, రైట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ లూప్. ఏ లూప్ మస్ట్ హ్యావ్ బ్యాకేజ్ ఏ యూనిక్ ఎంట్రీ పాయింట్. దీనికి ఏమి ఉండాలి, పక్క ఒక హెడర్ ఉండాలి, దట్ మీన్స్ యూనిక్ ఎంట్రీ పాయింట్ ఉండాలి, ఒక బ్యాక్ ఎడ్జ్ ఉండాలి, లైక్ A to B, A to D ఉంది కదా, ఇలా బ్యాక్ ఎడ్జ్ ఉండాలి. నెక్స్ట్ బ్యాక్ ఎడ్జ్ అంటే ఏంటిది, బ్యాక్ ఎడ్జ్ ఇస్ అన్ ఎడ్జ్ ఫ్రమ్ ఏ నోడ్ X to Y వేర్ Y dominates X. వాట్ ఈస్ ద డామినెన్స్ హియర్? A node D dominates N if every path from N to N must go to 3T. సో ఇప్పుడు మనము X అనుకుందాం, ఇదంతా ఇది X, ఇది Y, ఇది D అనుకుందాము. సో ఇప్పుడు డామినేట్స్ ఏంటంటే దిస్ Y డామినేట్స్ X. ఎలా అంటున్నా, సో ఇక్కడ ప్రతి X నుంచి పోయేది ప్రతి అనమాట, ఫస్ట్ Xతోనే వెళ్ళిపోయింది, రైట్, Yతో వెళ్ళిపోయింది. ఇన్ కేసు ఇక్కడ Yకి పాత లేకపోతే ఏమవుతుంది, వీడికి స్టాప్ అయిపోతుంది. సో దట్స్ వై దిస్ Y డామినేట్స్ X. సో మళ్ళీ X దగ్గర రావాలి అని అంటే వీ నీడ్ ద ఎడ్జ్ Y, దట్ మీన్స్ XY మనకు కావాలి, అలా అనమాట. సో Y డామినేట్స్ X, XY ఈజ్ అన్ ఎడ్జ్, బ్యాక్ ఎడ్జ్. నెక్స్ట్ నేచురల్ లూప్స్. నేచురల్ లూప్ ఈజ్ ఫార్మ్డ్ బై ఏ బ్యాక్ ఎడ్జ్. ఒక నేచురల్ లూప్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది, బై ఏ బ్యాక్ ఎడ్జ్. ఇట్ గివెన్ బై ఏ బ్యాక్ ఎడ్జ్, దట్ మీన్స్ X implies the H. H is the loop header. That means header of the loop. Properties ఏంటి, it has a single entry point, easy to optimize using loop transformations. ఎక్కడ యూజ్ చేసుకుంటాం దీన్ని, లూప్ ట్రాన్స్ఫర్మేషన్స్లో యూజ్ చేసుకుంటాము అండ్ సింపుల్గా దీన్ని ఆప్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫైండ్ ఇన్ ద నేచురల్ లూప్. అలా వచ్చిన నేచురల్ లూప్స్ని మనం ఎలా ఫైండ్ చేసుకుంటాం అంటే బై ఐడెంటిఫైయింగ్ ద బ్యాక్ ఎడ్జెస్ ఇన్ ద గ్రాఫ్. సో అలా ఉన్న గ్రాఫ్లో మనము బ్యాక్ ఎడ్జెస్ని ఐడెంటిఫై చేసుకుంటే మనకు సింపుల్గా ఏమవుతుంది, అది తెలిసిపోతుంది ఏది నేచురల్ లూప్ అనేది, రైట్. ఫస్ట్ మనం దీంతో స్టార్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇలా ఉందనుకున్నాము, X అండ్ H ఉందనుకో. ఫస్ట్ విషయం స్టార్ట్ విత్ X అండ్ H తోనే స్టార్ట్ చేసుకోవాలి, ఈ నోట్స్తోనే స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ XH అనేది ఒక ఎడ్జ్, ఓకే. ఇది గ్రాఫ్ అనుకున్నాము, ఇది X అండ్ ఇది H అనుకున్నాము, దిస్ ఇస్ H అనుకున్నాము. సో మనం ఎలా స్టార్ట్ చేసుకుంటాం, ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేసుకోవాలన్నమాట, అలా. సో దట్ ఫార్మ్స్ ద న్యాచురల్ లూప్. దీంట్లో టైప్స్ ఆఫ్ లూప్స్ చూసుకుంటే 2 లూప్స్ ఉంటాయి, సింగిల్ ఎంట్రీ లూప్స్ ఒకటి, మల్టీ ఎంట్రీ లూప్స్ ఒకటి. సింగిల్ ఎంట్రీ అంటే ఒకటే ఎంట్రీ పాయింట్ ఉంటుంది, సింగిల్ హెడర్ ఉంటుంది, ఓకే. సపోజ్ ఇక్కడ ఏ ఈజ్ అ సింగిల్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ మల్టీ ఎంట్రీ లూప్స్ అని అంటే ఇవి రేర్, లైక్ మల్టీ ఎంట్రీస్ అనేవి ఉండదు, దీంట్లో అయినా నార్మల్గా ఓన్లీ సింగిల్ ఎంట్రీ ఉంటుంది, మల్టిపుల్ ఎంట్రీస్ ఉండవు. ఒకవేళ మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటే ఏమైతే అంటే ఆప్టిమైజేషన్ అనేది చాలా కష్టం అవుతుంది, హార్డ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి, ఇక్కడ చెక్ చేసుకోవాలి. మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి అనుకో, సపోజ్ ఏ దగ్గర ఉంది, బి దగ్గర ఉంది, సి దగ్గర ఉంది, దీనికి బ్యాకేజ్ ఉందా లేదా, దీనికి బ్యాకేజ్ ఉందా లేదా, నేచురల్ లూప్స్ అని చెప్పి చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఆప్టమైజేషన్ అనేది డిఫికల్ట్ అవుతుంది. సో ఇక్కడ వై లూప్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఆప్టమైజేషన్స్లో మనకు లూప్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే లూప్స్ ఎగ్జిక్యూట్ మెనీ టైమ్స్. ఇక్కడ ఎందుకనంటే లూప్స్ అనేవి ఎక్కువ టైమ్స్ అయినా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి, రైట్. సో అలా ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది, టైం కన్జ్యూమింగ్ ఎక్కువ ఉంటుంది. అలా మనము టైం కన్జ్యూమింగ్ తక్కువ చేసుకోవాలంటే ఆ లూప్స్లో మనకి ఏం కావాలి, ఆప్టమైజేషన్ కావాలి. దట్స్ వై లూప్ ఆప్టమైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్. లూప్ ఇన్వాలెంట్ కోడ్ మోషన్. నెక్స్ట్ ఇంకోటి ఇవన్నీ అనమాట, దీస్ ఆర్ ద పర్ఫార్మెన్సెస్, దీస్ ఆర్ ఆపరేషన్స్ ఆఫ్ ద కంపైలర్. ఎందుకనంటే డెడ్ కోడ్ ఎలిమినేషన్ ఒకటి, అండ్ లూప్ అన్రోలింగ్, స్ట్రెంత్ రిడక్షన్. స్ట్రెంత్ రిడక్షన్స్ అంటే మన మల్టిప్లికేషన్స్ ఉన్నాయి కదా. సపోజ్ ఇక్కడ ఏమైంది, I ఈజ్ ఈక్వల్స్ టు మనము I into 1 అన్నాం అనుకో. ఈ మల్టిప్లికేషన్ ప్లేస్లో మనం ఏం చేసుకోవచ్చు, ప్లస్ పెట్టుకోవచ్చు, రైట్. అప్పుడు ఏమైతే డైరెక్ట్గా ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మనకి ఏమొస్తుంది, అయ్యే వస్తుంది. దాన్ని ఏమో రీప్లేస్ చేసుకోవచ్చు, I ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా I అని రాసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మనం మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేసే కానీ డైరెక్ట్ వాల్యూమ్ వస్తుంది మనకు, I ఈజ్ ఈక్వల్స్ టు I అని వస్తుంది, అలా, ఓకే. వీటిని మనము పర్ఫార్మెన్స్ని ఆప్టమైజ్ చేసుకోవడానికి ఇదంతా ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఇస్ అబౌట్ ద 5th యూనిట్ ఆఫ్ కంపైలర్ డిజైన్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్ చేయండి అండ్ మా ఫ్రెండ్స్కి అందరికీ షేర్ ఎలా చూసుకోండి, ఎందుకంటే అందరు పాస్ అవ్వాలి కాబట్టి. మీకు ఏమైనా నోట్స్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.